జగిత్యాల జిల్లా కతలాపూర్లోని భూషణరావుపేటలో వరద కాలువలో మహిళ మృతదేహం లభ్యమైంది. సాజీదా, జమీర్ దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కాలువలో స్నానం చేద్దామని వెళ్లగా భర్త జమీర్ సాజీదాను కాలువలో తోసేసినట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్, కతలాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ అనుమానిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరికీ 10 నెలల కిందట వివాహం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్ చేసినా కానీ ఎక్కడ కెమెరాలో కనిపించాక మళ్ళీ టౌన్కి వచ్చినాం. మళ్ళీ టౌన్కి వచ్చి సిఎస్ఆర్ ఏం చెప్పిండు, మీరు వెళ్ళిపోరు అమ్మ, మేము లొకేషన్ చూసుకుంటాం, మళ్ళీ ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఏమి ఉన్నా కానీ తెలుతుంది, మేము ఫోన్ చేస్తామని చెప్పింది. తర్వాత మేము ఏం చేసినాం, అక్కడ నుంచి వెళ్ళి మా వాళ్ళు మా అన్న బిడ్డ కొరట్ల కన్నా ఉంటుంది, మేము ఆడికి పోయి ఇట్లా కూర్చున్నాక వాళ్ళ అక్క ఫోన్ చేసింది. అక్క ఫోన్ చేసి ఏమైనా కట్లపూర్ కాడ మీరు వాళ్ళ చుట్టాలు ఉన్నట్టు, మా చుట్టాలు ఎవరు లేరు, మీ చుట్టాలు ఉన్నారట, మీ అన్న ఒప్పుకున్నాడు అని చెప్పిన. ఇక ఒప్పుకున్నాడు కానీ నేను కూడా పోతున్నా, మీరు వస్తే మీరు కూడా రాండి, లేకపోతే మళ్ళీ లొకేషన్ కూడా కట్లపూర్ వెళ్ళింది కదా అని చెప్తే కావచ్చు అని మేమేం చేసినాం. మేమే సగం దూరం వచ్చినాక కానిస్టేబుల్ సీఏ గారు ఫోన్ చేసిండు, ఇర్ఫానా బేగం మీరు అంటే మా అక్క దగ్గర ఉంటే అక్కలా పట్టిండు. ఏమంటే ఏం చెప్తుంది సార్, ఏమన్నాడు, అమ్మ మీ బిడ్డ లేదు సరిపోయింది, మీరు టౌన్కి కట్లపూర్ టౌన్కి రాలేదు. మళ్ళీ ఒక 10 నిమిషాలకు మళ్ళీ ఒకరు ఫోన్ చేసిండు, మళ్ళీ సార్ వేరే సార్ ఫోన్ చేసిండు. నేను అన్న ఏంటి సార్, ఆమె గుండె నొప్పి ఉన్నది, ఆమెకు బాగా ఎత్తుంది, మరి చంపేసిండ్రా పానంతో ఉన్నదా, ఒక్క చెప్తే అర్థమవుతుంది కదా బాగా ఎడుతుంది అంటే, అమ్మ ఇంకా ఏది తెలియలే, పానంతో ఉన్నదో బతికి ఉన్నదో చచ్చిపోయిందో, మీరైతే టౌన్కి రాండి, ఆడ వచ్చినాక చూద్దాం, సార్ కూడా అక్కడిని పోతున్నాయి.